ఏ మాటకా మాటేనొల్లా అసలు మన బలమేందో మనకే తెలియదు. మనకే ఏంది హనుమంతునికే తెలవలే వెనకట కదా. కానీ తెగిస్తే మాత్రం ఉన్న బలమంతా బయటికి తీస్తాం. సరే, ఈ సందేశం ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు మనం ఒక ఊరికి పోదాం. ఆ ఊర్లో 3 అంతస్తుల మేడున్నది. ఆ మేడ మీదనే ఒక మ్యాజిక్ జరిగింది. అదేందో చూడాలా మీరు, మరి చూసేయండి. ఫస్ట్ అయితే గిది చూడురు మీరు. చూసిర్రా, ఆవును కిందికి దింపుతురు. అమ్మయ్యా, కిందికైతే దిగింది. ఇక పో. సరే, దాని కిందికి దింపిరు బరాబరే. ఇంతకు అది గంతమంది మీదకి ఎట్లా పోయిందబ్బా? అది కూడా మేడ మీద 3వ అంతస్తుకు. ముచ్చటేందంటే ఆవు గల్లీల పొంట నడుచుకుంటా పోతుంది. అంతల్నే కుక్కలు ఎమ్మడి పడ్డాయి. దానికి గజ్జుమన్నది. ఆటి నుంచి తప్పించుకుందామంటే అన్ని రౌండప్ చేసినాయి అట. ఇక అది ఉరుక్కుంటా డైరెక్ట్ బంగ్లా ఎక్కింది. 3వ అంతస్తు దాకా పోయిందట. అసలు గంత మీదకి ఎట్లా ఎక్కింది అనుకోవచ్చు. ఆ బంగ్లాకు ఆనుకునే చెట్లున్నాయి. ఆ కొమ్మల మీద అడుగులు వేసుకుంటా అట్లా మీద దాకా పోయింది. ఇక ఓడైతే పోయింది, కానీ ఇక కిందికి ఎట్లా దిగాలో దానికి అర్థం కాలే. ఈ బంగ్లా వాళ్ళు సడన్గా ఈ ఆవును 3 అంతస్తులు చూసి పర్షన్ అయిపోయారు. ఫస్ట్ దయ్యమే అనుకున్నారట. అటెనక పోలీసు వాళ్ళను పైరించిన వాళ్ళని పిలిపించారు. ఇక ఆలు గిట్లు ఉపాయం చేసి కిందికి దింపిరు. అసలు ఈ ముచ్చట ఎందుకు చెప్పినా అంటే, తలుసుకుంటే కానిది అంటూ ఏది ఉండదు. పానం పోతుందన్న భయం, తెగింపు ఆ ఆవును ఇట్లా మేడెక్కి తట్టి చేసింది. అంటే దాని బలం ఏందో దానికే తెలవలేదన్నట్టు ఇన్నొత్తులు. ఇక భయం పోయినాక దానికి ఎట్లా దిగాలనో అర్థం కాలే.